వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ప్రస్తుతానికి దేశం అంతా కూడా రాష్ట్రాలకి సంబంధించి ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన చర్చ నడుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆహ్, ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ అంటే అంతకుముందు ఏది ఖర్గే గారికి వాళ్ళకి కూడా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరు ఉత్తరం రాయడం జరిగింది. పార్లమెంట్ సెషన్‌ని కన్వీన్ చేయదలుచుకున్నాము. ఉమెన్ రిజర్వేషన్ పైన చర్చించడానికి అని రాసినప్పుడు ఖర్గే గారు మళ్ళీ ఈ ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఏప్రిల్ 29 లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ సెషన్ పిలవండి. ఎన్నికల క్యాంపెయిన్ నడుస్తా ఉంది. మధ్యలో అయితే అత్యవసరంగా పిలవాల్సిన అవసరం లేదు. మోరోవర్ వాళ్ళు చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ఉమెన్ రిజర్వేషన్ గురించి అని మాట్లాడారు తప్ప నియోజకవర్గాల పెంపు గురించి, డీలిమిటేషన్ గురించి ప్రతిపక్షాలకు తెలియజేయలేదు. సో కాంగ్రెస్ పార్టీగా ఖర్గే గారు అడిగింది మళ్ళీ రెండో ఉత్తరం రాసి చెప్పింది ఏమంటే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. అది కూడా ఇది ఏప్రిల్ 29 తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించండి. డీలిమిటేషన్ గురించి కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం బిల్లు. అట్ ది సేమ్ టైం ఉమెన్ రిజర్వేషన్ గురించి కూడా పెట్టబోతా ఉన్నాం బిల్లు అనేది మొత్తం ముందు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ ని ఎలక్షన్ ఫేజెస్ అయిన తర్వాత చర్చించిన తర్వాత టేకప్ చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోకుండా డేట్లు ఇవ్వడం జరిగింది. 16, 17, 18 ఏప్రిల్ డేట్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీంట్లో ఆలోచిస్తే మేడం, గవర్నమెంట్ యొక్క కుత్సిత బుద్ధి, కుతంత్రం అర్థమవుతా ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఈ డీలిమిటేషన్ బిల్లుని ఇప్పుడు తీసుకురావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇంత ఇంపార్టెంట్ బిల్స్ తీసుకొస్తున్నప్పుడు ఇవాళ తమిళనాడులో 40కి 40 మంది ఎంపీలు ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక్కళ్ళు కూడా లేరు. అండ్ అట్లే ఏఐడిఎంకే వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ బిల్స్ కనుక రేపు 16, 17, 18 పార్లమెంట్ లో తీసుకొస్తే ఆ 40 మంది ఎంపీలు రేపు పార్లమెంట్ కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. సో 40 మంది లీడర్లని ఎన్నికల క్యాంపెయినింగ్ నుంచి దూరం చేసే ఒక కుట్ర అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ ఏమో తమిళనాడులో 23వ తేదీ ఉంది. అట్లే మనం వెస్ట్ బెంగాల్ లో తీసుకుంటే వాళ్ళది 23 అండ్ 29 2 ఫేజ్లు. వాళ్ళకి అక్కడ ఇండియా కూటమికి సంబంధించి కానీ మమతా బెనర్జీకి సంబంధించి కానీ దాదాపుగా అక్కడ 28 నుంచి 30 మంది ఎంపీలు అక్కడ ఉండటం జరిగింది. అంటే 70 మంది ఎంపీలని ఎన్నికల ప్రచారంలో భాగం కాకుండా క్రూషియల్ టైమ్ ఆఫ్ ది ఎలక్షన్ తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు అంత అత్యవసరం లేదు. ఆల్రెడీ మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని మాట్లాడుతూ ఉన్నారు మాతోటి. సో అది 2023లోనే పాస్ అయిపోయింది. ఏది చేసినా సరే మనం ఏప్రిల్ 29 పెట్టుకుందాం, 28 తర్వాత 9 తర్వాత పెట్టుకుందాం, ఏప్రిల్ 29 తర్వాత అంటే వినకుండా డేట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ డీలిమిటేషన్ గురించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఉన్న సీట్లకు అదనంగా ఒక 50% ఆఫ్ ద సీట్స్ పెంచుతాం. దేశవ్యాప్తంగా ఈక్వల్ అమౌంట్ లో అంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్ తీసుకొని ఆ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లకి ఒక 50% సీట్లు అదనంగా పెంచుతాం. సో దట్ అన్ని రాష్ట్రాలని జనాభా దామాషా ప్రకారం కాకుండా అన్ని రాష్ట్రాలకి ఒక ఈక్వల్ ఫార్ములా అప్లై చేసినట్టు అవుతుంది అనేది వాళ్ళు వివరిస్తున్న తీరు. ఈ ప్రాతిపదికకి సంబంధించి కూడా ఇష్యూ నడుస్తుంది కదా సార్. జనగణనకు సంబంధించి అంటే జనాభా ప్రాతిపదికన పెంచే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. అంటే జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే రానున్న పాపులేషన్ సెన్సస్ తీసి జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే కుటుంబ నియంత్రణని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు పర్ఫెక్ట్ గా ఫాలో అయిన సౌత్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కొత్త ఫార్ములాని ఒక 50% ఆఫ్ ది సీట్స్ ఉన్న సీట్లకి అనే కొత్త ఫార్ములాని తీసుకురావడం జరిగింది. సో కొత్త ఫార్ములాని తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ కి 80 ఉంటే 50% 40 సీట్స్ కలుపుకుంటే అదేమో 120 అవుతుంది. కేరళ లాంటి చోట 20 సీట్లు ఉంటే 50% తీసుకుంటే 30 సీట్లు అవుతాయి. 80 ఉత్తరప్రదేశ్ లో ఉన్న రోజు కేరళకి ఇప్పుడు 20 ఉంటే వ్యత్యాసం 60 సీట్లు కేరళకి ఉత్తరప్రదేశ్ కి మధ్యలో. కానీ ఇప్పుడు వాళ్ళ 120 అయిన తర్వాత వీళ్ళు 30 అయినప్పుడు వ్యత్యాసం చూసుకుంటే దాదాపు 90 సీట్లు వ్యత్యాసం వస్తుంది ఉత్తరప్రదేశ్ కి కేరళకి వ్యత్యాసం తీసుకున్నప్పుడు. అదే విధంగా మీకు సౌత్ యాజ్ ఎ హోల్ మొత్తం తీసుకున్నప్పుడు మనకి ఒక 66 సీట్లు మాత్రమే పెరుగుతున్నాయి. నార్త్ ఇండియన్ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇట్లా
ఏది భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క మెయిన్ ఓటు బ్యాంక్ గా భావించి వాళ్ళు బాగా ఆధిక్యం ఉన్న రాష్ట్రాలు తీసుకున్నప్పుడు అక్కడ దాదాపు 200 సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడేమో 66 పెరుగుతున్నాయి, అక్కడేమో 200 పెరుగుతున్నాయి. సో వైడ్ గ్యాప్ అనేది కనపడతా ఉంది. సో ఆ వైడ్ గ్యాప్ ఉన్నప్పుడు మాకు ఇక సౌత్ తో పని లేకుండానే మీరు ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉత్పన్నమైతే ఇక మేము మా గురించి ఇప్పుడే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రేపు మమ్మల్ని ఇంకేం పట్టించుకుంటారు అనేది ఇవాళ ఒక అంటే చూసేదానికి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ మనకి అందరికి సమానంగా పెంచుతున్నాం అని కనపడుతుంది. కానీ బట్ వేరియేషన్ చాలా తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది. సరే సో అప్పుడు సౌత్ కి డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంటది. సార్ ఇప్పుడు నంబర్ ప్రకారం చూసినట్లయితే అన్ని రాష్ట్రాలకి ఒకటే నంబర్ చూపిస్తున్న నేపథ్యంలో సౌత్ కి అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య గారు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వ్యాఖ్యానించడం మనం చూస్తూ ఉన్నాం. సో అంటే ఇదే మేడం, ఇప్పుడు వ్యత్యాసం ఎక్కువైనప్పుడు అక్కడేమో 200 ఉన్నాయి, ఇక్కడేమో 66 ఉన్నాయి. సో మీకు అంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మీకు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక సౌత్ ఇండియా యొక్క మాట, సౌత్ ఇండియా యొక్క వాయిస్ ని ఇప్పటికే నెగ్లెక్ట్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడి నుంచి వెళ్తున్న ఫండ్స్ కానీ, ఇక్కడికి ఇస్తున్న ఫండ్స్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు వీళ్ళని అసలు పట్టించుకోని పరిస్థితి. సో ఇప్పుడే మమ్మల్ని పట్టించుకున్నప్పుడు వెన్ దెర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్, ఆ సీట్ల యొక్క హ్యూజ్ గ్యాప్ పెరిగినప్పుడు ఇక అసలు మా గురించి మీరు ఆలోచిస్తారా, మా మాట వింటారా అనే బాధని వీళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే రేపు పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. బట్ దేర్ ఈస్ అ హ్యూజ్ కాన్స్పిరసీ. దీంట్లో మాత్రం చాలా తీవ్ర భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రమైన కాన్స్పిరసీని అయితే చేసే ఆలోచన అయితే మనకి సౌత్ నుంచి లెక్కలు కట్టినప్పుడు అర్థం అవుతా ఉంది. ఇక్కడ మహిళా రిజర్వేషన్ దగ్గరకు వచ్చేసరికి మహిళలకి కాస్త లాభదాయకంగానే మనం చూడొచ్చు. ఏదైతే పెంచిన సీట్లు ఉన్నాయో దానిని మహిళలకి ఇస్తాము అంటున్నారు విమెన్స్ రిజర్వేషన్ కి సంబంధించి. ఇప్పుడు పెంచుతామని చెప్తున్న సీట్లు కూడా దేనికి పెంచుతామంటున్నారంటే పెంచే 50% సీట్లు ఉమెన్ రిజర్వేషన్ కి ఇస్తాము అంటున్నారు. ఉమెన్ రిజర్వేషన్ కి ఇచ్చినప్పుడు అదేమవుతుంది, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ద సీట్స్ అండ్ 33% అవుతుంది. అది యాక్చువల్ గా 2023 సెప్టెంబర్ లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన రోజే 33% రిజర్వేషన్ ఉమెన్ కి ఇవ్వాలి అనే దానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. ఆ బిల్లు పాస్ అయి ఉంది ఆల్రెడీ. దాన్ని ఇప్పుడు 20 నెలలుగా, ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ వచ్చి 20 నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది? మనం చేసిన చట్టమే కదా, అందరం ఒప్పుకున్నాం, పాస్ అయిపోయిన చట్టం కదా, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కి లింక్ పెట్టి ఉమెన్ రిజర్వేషన్ ని పెట్టి ఇప్పుడు తీసుకురావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది క్వశ్చన్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ లో వాళ్ళ యొక్క దీన్ని పెంచుకోవడం కోసం అండ్ అట్ ది సేమ్ టైం ప్రచారం చేసుకోవడం కోసం కూడా, అంటే ఒకటే పాస్ అయిన బిల్ ని అమెండ్ చేసి మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్, మళ్ళీ ఇంకో క్రెడిట్ టేకింగ్ ప్రాసెస్, ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చేదానికి మేము కృషి చేశామని చెప్పడం అనేది యాక్చువల్ గా ఇది మనకి పైకి కనపడుతున్న సబ్జెక్ట్. అంతర్లీనంగా లోపలికి వెళ్ళి మనం దీన్ని గనక కొంచెం లోతుగా విశ్లేషిస్తే వాళ్ళు 2023 బిల్లులో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఏదైతే పాపులేషన్ సెన్సస్ వస్తుందో ఆ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ చేసి తద్వారా పెరిగే సీట్లలో 33% మహిళలకు రిజర్వ్ చేస్తామని చెప్పారు. సో ఇదంతా ఎప్పుడు జరగాలి? అప్పుడే అనుకున్న ప్రకారం ఏంటంటే 2026 తర్వాత సెన్సస్ చేస్తారు. ఆ సెన్సస్ చేసిన తర్వాత వచ్చే దీన్ని బట్టి డీలిమిటేషన్ చేసిన తర్వాత 33% అంటే ఇదంతా కూడా 2034కి జరిగే పరిస్థితి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఆ రోజు వచ్చిన కంక్లూజన్. కానీ ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ ఇప్పుడు నిన్న April 1 నుంచి హౌస్ హోల్డ్ సెన్సస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు హౌస్ హోల్డ్ సెన్సస్ తీసి పాపులేషన్ సెన్సస్ 2027 కంప్లీట్ చేసి దాని ప్రకారం డీలిమిటేట్ చేస్తే సౌత్ ఇండియా అసలు ఇక మాట్లాడడానికి వీలు లేకుండా సీట్లు తగ్గే ప్రమాదం కూడా ఉంది ఆ పాపులేషన్ సెన్సస్ చేసే పరిస్థితి అయితే. సో సౌత్ యాజ్ ఏ హోల్ ఒప్పుకోదు. అదే విధంగా ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ చేసిన దాని ప్రకారం కాకుండా ఇప్పుడు కొత్తగా తీసుకురావడం ఆంతర్యం ఏమిటంటే, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కోరుతా ఉన్నారు, ఇప్పుడు చేసే సెన్సస్ లో సోషియో ఎకనామిక్ పొలిటికల్ సెన్సస్ చేయండి, సెన్సస్ చేసేటప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని రాహుల్ గాంధీ గారు కోరుతా ఉన్నప్పుడు 2023 నాటికి వాళ్ళకి పాపులేషన్ సెన్సస్ తో క్యాస్ట్ సెన్సస్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఊరుకున్నారు. బట్ ఎప్పుడైతే బాగా ప్రెషర్ బిల్డప్ అయ్యి ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఘోరంగా దెబ్బతిన్న తర్వాత ఇక క్యాస్ట్ సెన్సస్ చేయకపోతే మనం దెబ్బతింటాం,
ఓబీసీ కౌంట్ తీయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని ఆలోచించి వాళ్ళు సరే క్యాస్ట్ సెన్సస్ తీయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటూనే అడుగడుగున ఓబీసీని దొంగ దెబ్బ కొట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఇప్పుడు హౌస్ హోల్డ్ సెన్సస్ తీసేటప్పుడు పాయింట్ నెంబర్ 12 ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ ఇంటి పెద్ద క్యాస్ట్ సెన్సస్ క్యాస్ట్ అడుగుతారు కానీ దాంట్లో ఓబీసీ అనే కాలం పెట్టలేదు. ఓబీసీ అనే కాలం పెట్టినప్పుడు ఆ ఇంటి యజమాని ఏ కులమో తెలియనప్పుడు రేపొచ్చి మీరు పాపులేషన్ సెన్సస్ అప్పుడు కులం అడిగినా కూడా అది ఒక గందరగోళానికి లీడ్ చేసి ఇది గందరగోళంగా ఉందని పక్కన పడేసే ఒక కార్యక్రమం. 2, ఇప్పుడు కనుక ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకోకపోతే సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఏది సెన్సస్ కానీ తీసి క్యాస్ట్ సెన్సస్ తీస్తే ఓబీసీల యొక్క స్థితిగతులు రేపు బయటపడే ప్రమాదం ఉంది. ఒకవేళ అది తీసింది కానీ బయటకు వస్తే బయటపడినప్పుడు రేపు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ మీరు కొత్త సీట్లు పెంచేటప్పుడు ఓబీసీలు మా రిజర్వేషన్ ఏంటి, పొలిటికల్ రిజర్వేషన్ మాకు కూడా కావాలి, మా ప్రాతినిధ్యం కూడా తక్కువ ఉంది కదా అని వచ్చే సెన్సస్ లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేస్తున్నాం, సీట్లు 50% పెంచుతాం, అవి మహిళలకు ఇస్తాం అన్నప్పుడు ఇక ఓబీసీ అనే సబ్జెక్టు ఇక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఓబీసీ సెన్సస్ తీయలేదు కాబట్టి 2011లో ఓబీసీ సెన్సస్ లేదు. ఓబీసీ సెన్సస్ తీసిన తర్వాత మీ సంగతి మాట్లాడదాం అన్నప్పుడు ఇక ఓబీసీలకి పొలిటికల్ రిజర్వేషన్ అనేది 2034 దాకా దాని గురించి ఎవరు అడగలేని పరిస్థితికి బలవంతంగా నెట్టబడతారు. తద్వారా ఓబీసీలకి తీరని ద్రోహం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. రానున్న సెన్సస్ ప్రకారం 2027 సెన్సస్ ప్రకారం కానీ చేస్తే ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేసి 2011 సెన్సస్ ప్రకారం మహిళలకి 50% పెంచిన దాంట్లో మహిళలకు వాటా ఇచ్చేస్తే ఇక ఓబీసీ అనే కాన్సెప్ట్ ని పూర్తిగా కిల్ చేసేయచ్చు, వాళ్ళ నోర్లు మూపించవచ్చు. ఓబీసీలకు రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే కుట్రతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇది టేకప్ చేసిందని స్పష్టంగా అర్థం అవుతా ఉంది స్వర్ణ గారు. మరి అలాంటప్పుడు పాసిబిలిటీస్ ఎట్లా ఉన్నాయని చెప్తారు? అంటే చాలా తొందరలోనే తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైంలో ఇన్ని లెక్కల మధ్య పాసిబిలిటీస్ ఏంటి మరి? అంటే 2023లో ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ పాస్ అయిపోయింది బిల్లు. పాస్ అయింది కానీ ఎంతవరకు నిజంగానే సీట్లు కేటాయించారు అన్న దగ్గర చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అదే మేడం అందుకే ఇప్పుడు 50% పెంచి మేము ఉమెన్ రిజర్వేషన్ కి 50% పెంచాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ లో అసెంబ్లీలో 87 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ లో 13 పార్లమెంట్ పెరుగుతాయి. ఆ పెరిగినవి మొత్తం మహిళలకు రిజర్వ్ చేస్తున్నాం అని యాజ్ ఏ హోల్ మహిళలు అని మాట్లాడేసి దాన్ని ఆ రకంగా బుల్డోస్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు ఎవరన్నా నేను మాట్లాడిన భాష ఓబీసీ రిజర్వేషన్ గురించి కానీ ఓబీసీ మహిళల పరిస్థితి ఏంటి అని కానీ మాట్లాడితే అసలు పూర్తిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకే వీళ్ళు వ్యతిరేకం అనే ముద్ర వేసుకొని బుల్డోస్ చేసుకొని జరిపించుకునే కుట్రతో భారతీయ జనతా పార్టీ ఈ రకంగా చేస్తా ఉంది. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాయి, ఇప్పుడు నేను క్వశ్చన్ చేయడానికి నా దగ్గర మీ సెన్సస్ ఏంటి అని అడిగితే నా దగ్గర సెన్సస్ లేదు. 2011 సెన్సస్ చేయలా. అదే 2027 తర్వాత అయితే నా సెన్సస్ ఇది అని నేను క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో నేను క్వశ్చన్ చేయకుండా నా నోరు మూపించవచ్చు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినట్టు చూపించుకోవచ్చు, ఎలక్షన్స్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టచ్చు. సో ఇవన్నీ ఆలోచించి ఈ రకమైన కుతంత్రానికి భారతీయ జనతా పార్టీ తెరలేపింది అనేది సుస్పష్టంగా అర్థం అవుతోంది స్వర్ణ గారు. ఒకసారి మనం ఏపీ వెళ్దామండి. ప్రస్తుతం ఆ ఏపీ పరిస్థితి చూస్తుంటుంటే చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ గానే చూస్తున్నాం. ఎందుకంటే అది ఇప్పుడే పుట్టిన బేబీ, 12 ఏళ్ళు అవుతోంది, ఇప్పటికీ రాజధాని లేదు. ఒక ముఖ్యమంత్రి వస్తారు, అమరావతి రాజధాని అంటారు, వేలు ఎకరాలు సేకరిస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నారు, దాని 3 రాజధానుల పేరిట అసలు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఖచ్చితంగా కంప్లీట్ చేసేసే విధంగా కాస్త గట్టిగా పరుగులు పెడుతున్న ఈ నేపథ్యంలో మావిగాన్ అంటూ ఒక కొత్త రాగం అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఏపీ పరిస్థితి? ఏపీ పరిస్థితి ఏంటి అంటే మేడం, ఇక్కడ చర్చ ఎట్లా జరగాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్ ని, నాకున్న విజన్ గానీ, నాకున్న అనుభవం గానీ, నాకున్న తెలివితేటలు గానీ ఇంకెవరికి లేవు అని మాట్లాడేటప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మినిమం థింగ్ ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి. ఏది డే 1 ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ఉండాలి, అందరితో చర్చలు జరిపి ఉండాలి, శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో మాట్లాడాలి. ఆ కమిటీ నిర్ణయం మీకు ఇష్టం లేకపోతే అది ఎందుకు ఇష్టం లేదు, శివరామకృష్ణన్ చెప్పాడు కానీ
గవర్నమెంట్ గా మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, దిస్ ఈస్ ద ఫీజిబిలిటీ అని ఆల్ పార్టీ మీటింగ్ పిలిపించి ఆల్ పార్టీ మీటింగ్ లో అర్థవంతంగా వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత అంత సీనియర్ గా ఉన్న వ్యక్తికి ఉంది. సరే, ఆ రోజు వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పిలవలేదు. ఇది అసెంబ్లీ కన్వీన్ చేశారు. అసెంబ్లీ కన్వీన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 మాటల్లో దాంట్లో ముగించడం జరిగింది. విజయవాడ గుంటూరు మధ్యలో అయితే మాకు ఓకే, బట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న దగ్గర తీసుకోండి, ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకోవద్దు. సో ఓకే, ఆయన ఏతావాత బై అండ్ లార్జ్ దానికి ఓకే చెప్పేయడం జరిగింది. బట్ ఆ రోజు కూడా ఆయన మాట్లాడిన మాట విజయవాడ గుంటూరు మధ్యలో అనేది. తెలుగుదేశం పార్టీ కానీ దాని వాళ్ళకి అనుబంధంగా ఉన్న మీడియా కానీ తిప్పారు, నూజివీడి వైపు తిప్పారు, అటు తిప్పారు, ఇటు తిప్పారు, తీసుకొచ్చి ఫైనల్ గా అంతా అయిన తర్వాత అమరావతి అని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ అసలు ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు, అది జరీపు భూములు, ఇంత ఫర్టైల్ ల్యాండ్ ని డిస్ట్రాయ్ చేయొద్దు అని కూడా చెప్పింది. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ స్టేట్ ప్రెరోగేటివ్. వాళ్ళు ఏది పెట్టాలనుకున్నా, వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకున్నా వాళ్ళ ఇష్టం. ఇక్కడ సింగిల్ స్టాండ్, ఏ రోజుకి స్టాండ్ మార్చుకోకుండా ఒకే స్టాండ్ పైన ప్రజలకి మేలు చేసే విధంగా మాట్లాడింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్టులు గాని ఒకే స్టాండ్ పైన ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే స్టాండ్ పైన ఉన్నాయి. ఆ రోజు రఘువీరారెడ్డి గారు మాకు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఇన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేయొద్దు, ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ కంపెనీలుగా మారడానికి వీల్లేదు, ఒక 6,000 ఎకరాలు తీసుకోండి. నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ కి రాజధాని ఏదైతే కట్టామో వాళ్ళు 4,500 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటికీ కంప్లీట్ కాల, 25 ఏళ్ళు పైన అయిపోయింది. ఇంకా మనకి అక్కడ ఓపెన్ ల్యాండ్స్ కనపడతాయి నయా రాయ్పూర్ లో. అక్కడ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాజధానులు జార్ఖండ్ కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ తీసుకున్నప్పుడు ఇన్ని వేల ఎకరాలు తీసుకొని వాళ్ళు రాజధానులు నిర్మించే పనిలో వాళ్ళు కూర్చోలా. వాళ్ళకి కావాల్సిన సచివాలయం, అసెంబ్లీ, క్వార్టర్స్ ఇటువంటి కట్టుకున్నారు. మిగతాది ఊరు డెవలప్ అవుతాం. ఇవాళ మనం ఇన్ని 50,000 ఎకరాలు తీసుకొని గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేసే కార్యక్రమంలో ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మరీ ముఖ్యంగా ఇంకొక మాట చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాష్ట్రం దివాళా తీసింది, మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రానికి వచ్చే రెవెన్యూస్ మొత్తం కూడా జీతాలకు ఇవ్వడానికి సరిపోతున్నాయి, కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ కానీ, కేంద్రం ఇచ్చే ఏదన్నా ఉంటే అది ఏది అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు నడిపించడానికి కూడా నేను అప్పులు తీసుకొస్తున్నానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సో సంక్షేమ కార్యక్రమాలకు కూడా మీరు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు ఇవాళ 50,000 ఎకరాలు, రేపు మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు సేకరిస్తామంటున్నారు. 1,00,000 ఎకరాలు మీరు సేకరించినప్పుడు ఆయనే 2018లో కేంద్రాన్ని డిపిఆర్ పంపడం జరిగింది. అప్పటికి సేకరించిన 50,000 ఎకరాలను అభివృద్ధి చేయడానికే 1,16,000 కోట్లు కావాలని 2018లో డిపిఆర్ పంపించారు. సో 50,000 ఎకరాలకి 2018లో డిపిఆర్ 1,16,000 కోట్లు అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కలుపుకుంటే అది ఎంత అయి ఉండాలి? మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలు అంటే దాదాపు 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడితే గానీ అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి కాదు అనేది స్పష్టమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి చెప్తా ఉంది ఏంటి? చట్టం మనకి చెప్తా ఉంది, చట్టంలోని అంశాల ప్రకారం రాజధాని నిర్మించుకోవడానికి కేంద్రం డబ్బులు ఇవ్వాలి, కేంద్రం దగ్గర నుంచి కొట్లాడి డబ్బులు తీసుకురండి. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సరే మావిగన్ అనే ఆ ప్రాంతాన్ని చెప్పారు కానీ ఎవరు మాట్లాడినా మాట్లాడాల్సింది ఏంటి? చట్టం గురించి మాట్లాడి నిధులు కేంద్రం ఇవ్వాలి కదా, నువ్వు అప్పు చేయడం ఏంటి అని ఆయన క్వశ్చన్ చేసిన రాష్ట్రాన్ని అది క్వశ్చన్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని. మేము అదే చెప్తా ఉన్నాం. పార్లమెంట్ లో నిన్న మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ ఆయన కూడా అదే చెప్పారు, కేంద్రం డబ్బులు ఇవ్వాలి కట్టుకోవడానికి, అప్పులు ఇంత అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపులో నెట్టొద్దు అని చెప్పారు. ప్రత్యేక తరగతి హోదా వస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుద్ది. ఆ 21 గ్రామాల దగ్గరే మీరు పట్టుకొని ఊగులాడుతా ఉన్నారు. మిగతా రాష్ట్రాన్ని అంతా 3 లక్షల కోట్లు ఇక్కడే పెడితే మిగతా రాష్ట్రాన్ని అంతా ఏం చేయాలి, మిగతా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు? బికాజ్ నిధులు లేవని చెప్తున్నాం మేడం మనమే. సో మిగతా రాష్ట్రాన్ని గాలి వదిలేద్దామా? మిగతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నప్పుడు చట్టంలో ఉన్న అంశాలు కదా అడగాలి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా, అటు చంద్రబాబు నాయుడు గారు అడిగినా, పార్లమెంట్ లో చట్టంలో అమెండ్మెంట్ కి చిన్న అమెండ్మెంట్ పేరు తెచ్చుకోవడం కోసం అమెండ్మెంట్ పెట్టి దాని గురించి తగలాడుకుంటామా, లేకపోతే రాష్ట్రం మొత్తం యాజ్ ఎ హోల్ అభివృద్ధి గురించి పార్లమెంట్ లో చర్చ కోసం బిల్లు పెట్టుకుంటామా? అంటే ఇప్పుడు అది కదా అమరావతికి సంబంధించి చట్టబద్ధత తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరోపక్క మీ ఎంపీనే రేణుకా చౌదరి గారు దాన్ని కమరావతి అనాలా అని అన్నారు. ఇవన్నీ చూస్తుంటుంటే రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటారు. ఎట్టకేలకు అసలు ఏపీ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఇస్తారా?
అమరావతి మేడం ఉందని ఎట్లా చూడాలి? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అనే దాంట్లో ఎవరికి అడ్డంకులు లేవు. మీరు అక్కడ పరిపాలనకి సచివాలయము, లేకపోతే హైకోర్టు, లేకపోతే అసెంబ్లీయో, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఉద్యోగస్తుల క్వార్టర్స్ ఈ కట్టడానికి ఎవరు అభ్యంతరం చెప్పట్లా. 1,00,000 ఎకరాలని గవర్నమెంట్ డెవలప్ చేసి నేను నిర్మిస్తాను అంటున్నాడు ఆయన. దాన్ని ఎట్లా నిర్మిస్తాను అంటే అప్పులు తీసుకొస్తాను వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి, హడ్కో దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తాం. అప్పులు తెచ్చుకునే దానికి మేము ఫెసిలిటేట్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నప్పుడు దాని గురించి క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరమైనా దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి కదా. ఇవాళ 2,00,000 కోట్లు మీరు అప్పులు తెచ్చి పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని జిల్లాలను కూడా సమానంగా డెవలప్ చేయొచ్చు కదా. రాజధాని నిర్మాణానికి, రాజధాని అభివృద్ధికి చట్టంలో ఉన్న ప్రకారం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలితే దాని గురించి కదా బిల్లు పెట్టి మనం ప్రశ్నించాల్సింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో. అది వదిలేసి దాని గురించి మాట్లాడకుండా సబ్జెక్ట్ అంతా వేరే ఎక్కడ తిప్పుతున్నాం? ఆ ప్రాంతంలో పెడదామా, ఈ ప్రాంతంలో పెడదామా, ఆ పేరు పెట్టుకుందామా, ఈ పేరు పెట్టుకుందామా, సబ్జెక్ట్ ని ఇక్కడ తిప్పుతున్నాం. తిప్పినప్పుడు ఏమవుతుంది? కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిధులు అడగకుండా మనం సేవ్ చేసిన వాళ్ళని అవుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్ని, రాష్ట్రానికి పార్లమెంట్ చేసి ఇచ్చిన చట్టాన్ని, హక్కుల్ని క్వశ్చన్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని సేవ్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. అది కాదు జరగాల్సింది. చట్టం గురించి అడగాలి, ప్రత్యేక తరగతి హోదా గురించి అడగాలి, రాజధాని నిర్మాణానికి కావాల్సిన డబ్బుల గురించి అడగాలి. భారతీయ జనతా పార్టీ ఆడించే ఆటల్లో మనం పావులుగా తయారయ్యి వాళ్ళని సేవ్ చేయడానికి మనం ఇక్కడ తగులాడుకుంటున్నట్టు నటించి నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ ని సేవ్ చేసే కార్యక్రమం కాదు ఇక్కడున్న అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని చేయాల్సిన కార్యక్రమం. ఇంతవరకు రామకృష్ణ గారు, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినవి విభజన టైంలో రాష్ట్రానికి రావాల్సిన ఇంకా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. వీటి గురించి మాట్లాడాల్సిన సమయంలో వైసీపీ ఏమో సభల్లో నుంచి వాకౌట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు సభకే వెళ్ళరు. వెళ్ళినా ప్రెస్ మీట్ల ద్వారానో, మైకుల ద్వారానో మాట్లాడతారు అంతే. అంటే బీజేపీకి ఇండైరెక్ట్ గా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టేనా? మేడం నిన్న మీరు పార్లమెంట్ సెషన్ జరిగింది చూస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి పార్లమెంటు లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని ప్రామిస్ చేశాం. కాబట్టి పార్లమెంటు వాళ్ళకి డ్యూ ఉంది, అది ఇవ్వాలి అని అదే టోన్ లో ఇండియా కూటమికి చెందిన సమాజ్వాదీ పార్టీ మాట్లాడింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన ఎంపీ మాట్లాడారు. సో ఇండియా బ్లాక్ కు సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి, చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయండి అన్నప్పుడు ఓకే, మిగతా అన్ని పార్టీల మద్దతు మనకు దక్కుతున్నప్పుడు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఈ అన్ని విషయాలని కదా మాట్లాడాల్సింది. తెలుగుదేశం పార్టీ మాట్లాడినా, వైఎస్ఆర్సీపీ మాట్లాడినా మనకి ఇంత మద్దతు దక్కుతున్నప్పుడు ఇగో వీళ్ళు ప్రతిపక్షాలు ఎవరు అడ్డుపడట్లేదు. సో గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే మాట మాట్లాడితే గవర్నమెంట్ దిగిరాదా? చిన్న పేరు మార్చుకున్నాం, పేరు పెట్టించుకున్నాం అని ఈయన సంబరం చేసుకోవటం, అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటది అని కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఆయన గందరగోళం సృష్టించడం, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ సేవ్ చేయడానికి కాదా? నరేంద్ర మోడీ మనం చేసిన మోసాన్ని కప్పిపుచ్చడానికి కాదా? నరేంద్ర మోడీ ఏమో మొన్న మీకు ఢిల్లీని తలదాన్ని రాజధాని కట్టుకోండి, ఇస్తాంబుల్ రాజధాని కట్టుకోండి, మేము అండగా ఉంటామని అప్పుడు 2016లో శంకుస్థాపనకు వచ్చినప్పుడు చెప్పెళ్ళాడు కదా. నువ్వు అంత అండగా ఉంటానన్నప్పుడు మా నిధులేది, నువ్వే అప్పులు ఫెసిలిటేట్ చేయడం ఏంటి? అప్పులు కాదు కావాల్సింది, నిధులు కావాలి మాకు, అది కదా వాళ్ళు మాట్లాడాల్సింది పార్లమెంట్ లో. నేను ఎంపీలు కూటమిలో ఉండి టీడీపీ వాళ్ళు, బయట ఉండి వైసీపీ వాళ్ళు బీజేపీనే సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకే వంత పాడుతున్నట్లుగా కనిపిస్తోందా? స్పష్టంగా నేనేమంటా అంటే అసలు ఇప్పుడు మీరు చట్ట సవరణకి అధికారంలో ఉంటూ చంద్రబాబు నాయుడు మద్దతు అత్యంత కీలకం ఈ గవర్నమెంట్ కి. అటువంటి తరుణంలో మిగతా వాళ్ళు ఒకళ్ళ సీనియారిటీ తక్కువయ్యో తెలుసో తెలియకో వ్యవహరించిన నా అంతటి ఇందాక చెప్పాను, నా అంత సీనియర్, నా అంత విజనరీ, నా అంత తెలివితేటలు ఉన్నవాడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు అని ఆయనే కదా చెప్పుకున్నాడు. అది నిజం. ఇలాంటి విజనరీ కావాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. సో వీళ్ళ పైన బాధ్యత ఉండదా? ఈ అంశాల పైన పార్లమెంట్ లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఏ ప్రతిపక్షం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది
ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు కదా. సో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి అనే అంశాన్ని ఇవాళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు దానికి కూడా గాలికి వదిలేశారు. సార్. కేవలం అమరావతిలో ఆ రియల్ ఎస్టేట్ కోసం 50,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలు ఆ భూములు పోగేసుకోవడం, అవి అప్పులు పెట్టుకోవడం, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, జోబులు నింపుకోవడం అనే కార్యక్రమం తప్ప రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం మొత్తంగా ఇండస్ట్రీస్ రావడానికి, రాష్ట్రం మొత్తంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన చట్టంలో ఉన్న అంశాలని పెడచెవిన పెట్టి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఆ ద్రోహాన్ని కప్పిపుచ్చే ఈ కార్యక్రమంలో మనం ఓకే. వేరే చర్చలోకి వెళ్ళిపోతున్నాం వీళ్ళు చేసే డైవర్షన్ పాలిటిక్స్ వల్ల. చూద్దాం సార్ ఏం జరగబోతుందనేది. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలు పంచుకున్నారు రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.